హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, నిన్న మోడీ గారు ఒక మాట చెప్పడం జరిగింది పబ్లిక్ స్పీచ్ లో. గోల్డ్ పైన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం తగ్గించండి అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి డెస్టినేషన్ వెడ్డింగ్ కానీ ఈవెన్ ఫారెన్ ట్రిప్స్ కూడా తగ్గించమని చెప్పడం జరిగింది. రీజన్ ఏమై ఉండదు సార్, మీరేమనుకుంటారు? సో వెరీ సింపుల్ రీజన్. ఒకటి ఏంటంటే గోల్డ్ అనేది మన ఇంపోర్ట్ బాస్కెట్ లో మేజర్ అమౌంట్. ఆ క్రూడ్ ఆయిల్ తర్వాత పెద్దగా కన్జ్యూమ్ అయ్యే అమౌంట్ అంటే డాలర్స్ ని మనము ఫారెన్ రిజర్వ్స్ ని స్పెండ్ చేసే అవసరం ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ కి. గోల్డ్ మన దగ్గర చాలా మినిమల్ టు నన్ ప్రొడక్షన్, చాలా కొంచెమే ఉంది. పక్కా మన అవసరాల కోసం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. బట్ మన యాజ్ ఎ కల్చరల్ సిగ్నిఫికెన్సే అనుకోండి, యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే అనుకోండి, మనం గోల్డ్ ప్రియులం భారతీయుల అందరూ కూడా. సో మనం ఫ్రెష్గా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కొనాలని చూస్తూ ఉంటారు. దీన్ని రేట్ ఎంతున్నా సరే 75,000 నుంచి ఇప్పుడు 1,50,000 వచ్చినా కానీ ఎవరు కూడా తగ్గట్లేదు. ప్రతి ఒక్కరు కొంటా పోతా ఉన్నారు. కొంచెం మార్చుకొని ఉంటున్నారు, కొంచెం ఫ్రెష్గా ఉంటున్నారు. సో ఈ విషయం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ పడిపోతున్న రూపాయి పై ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. మనం చూసాము క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనుకోండి, ఒకటి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బులు తీసుకుపోతున్నారు. లాస్ట్ ఇయర్ ఒక 1.5 2 years 2 లక్షల కోట్ల పైన డబ్బులు నెట్ తీసుకొని వెళ్ళిపోయారు. అంతగా తీసుకుపోయినప్పుడు డాలర్కి కంపల్సరీ డిమాండ్ పెరుగుతుంది, రూపాయి వాల్యూ పడిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో అడిషనల్ ఇంకా పెద్ద డ్యామేజ్ బంగారం చేస్తాం. ఎందుకంటే ఒక 1.5 ఐ థింక్ ప్రాబ్లీ 18 months to 20 months బ్యాక్ బంగారం 72,000-75,000 మధ్యలో ఉంది. అక్కడి నుంచి 1,52,000, ఇప్పుడు యావరేజ్ తీసుకున్నా కానీ 1,20,000 అక్కడ నుంచి ఈ జర్నీలో. అంటే ఒక 70-80% గోల్డ్ ఇంపోర్ట్ బిల్లు పెరిగిపోయింది. అవును. అండ్ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కదా, వాల్యూమ్ తగ్గుతుంది అంటే అస్సలు తగ్గట్లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2026లో ఫస్ట్ 2 months జనవరి ఫిబ్రవరిలో 83 tons ఆఫ్ గోల్డ్ ఈజ్ ఇంపోర్టెడ్. 83 టన్నులు. వెన్ ప్రైస్ వాజ్ క్లోజ్ టు 150. అదే 2025లో ప్రైస్ వాజ్ అరౌండ్ 120 or 110. అక్కడ 2 months కి 53 tons, అంటే 25-26 టన్నులు జనవరి ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ లో చేసుకుంటే 26లో జనవరి ఫిబ్రవరికి 40+ అయిపోయి 25-26 ఎక్కడ 40 ఎక్కడ, అంటే నియర్లీ 60% గోల్డ్ స్టిల్ ప్రైస్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే అంత ఎక్కువ డిమాండ్ డాలర్స్కి అవసరం వచ్చింది. ప్రైస్ పెరిగింది, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. సో ఇట్స్ కొంచెం అలార్మింగ్ లెవెల్స్కి వచ్చింది. మన ఇట్లాగే కొంటూ పోతే మన ఫారిన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనిపై నుంచి ఇంకోటి తగ్గట్లేదు ఏంటంటే FIIs నెట్ సెల్లింగ్ చేస్తా పోతా ఉన్నారు. ఈవెన్ మేలో మనం ఇప్పుడు ఓన్లీ 11th కున్నాం, ఇప్పటికే 60-62,000 కోట్లు 60,000 crores ఆల్రెడీ FIIs నెట్ సెల్లర్ గా వెళ్ళిపోయారు, డబ్బులు తీసుకుని. సో అది ప్లస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ప్లస్ ఇది డాలర్ రూపీ పడిపోవడము, ఇన్ని రకాలుగా దెబ్బలు అనేది ఎకానమీకి తగులుతూ ఉన్నాయి. కరెంట్ అకౌంట్స్ డెఫిసిట్కి తగ్గుతూ ఉన్నాయి. దీనివల్ల రూపీ వాల్యూ పడిపోతుంది, దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. సో క్రూడ్ ఎక్స్పెన్సివ్ అయిపోతూ ఉంది. ఇవే కాకుండా మనం రోజువారీ కన్జ్యూమ్ చేసే వంట నూనెలు అవి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అవి కానీ పప్పులు కూడా మనం చాలా మట్టుకి మనకు కావాల్సినవి కెనడా నుంచి కానీ కొన్ని అదర్ కంట్రీస్ ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో వీటన్నింటి ధరలు రూపాయి వాల్యూ పడిపోయిందంటే అవన్నీ ధరలు ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిందే. సో ఇలాగే అన్కంట్రోల్డ్ చేసుకుంటా పోతే మనం, అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో లేని థ్యాంక్ఫుల్లీ, బట్ 91లో ఫారెక్స్ నిల్వలు పడిపోయాయి. మళ్ళీ ఆ సిచ్యువేషన్ కాదు, అలాంటి దగ్గరికి కూడా రాకూడదు. అప్పుడు ఓన్లీ మనకి 2-3 వారాలకు సరిపడా ఇంపోర్ట్స్కి సరిపడా డబ్బులు మన దగ్గర ఉండేది. ఇప్పుడు మనకు అలా లేదు. మనకు స్టిల్ ఒక 6 months to 1 year సరిపడా $600 billion దగ్గర మనకి రిజర్వ్స్ ఉన్నాయి. బట్ అట్లా ఉన్నాయని అబ్యూస్ చేస్తే, సిస్టమ్ని అబ్యూస్ చేసుకొని ఇష్టం వచ్చిన ఇంపోర్ట్స్ తీసుకొని మన ఎక్కువగా ఫారిన్ రిజర్వ్ స్పెండ్ చేయడం అనేది అన్నిటికీ అందరికీ ఇబ్బంది. నేను చేస్తే నీకేంటి అంటాం. అవును, మీరు ఒక్కరు చేసినా అది ఒక కంట్రిబ్యూషన్, ప్రతి ఒక్కరు చేస్తే కంట్రిబ్యూషన్ టు ఆల్ దిస్ ప్రాబ్లమ్స్. కొన్ని రోజులు ఆస్టెరిటీ మెజర్ చేసుకుని మనం ఇంపోర్ట్స్ తక్కువ చేసుకొని బంగారం, దానివల్ల కొన్ని ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి. బట్ వీటి వల్ల ఏమవుతుందంటే కొంచెం సేవింగ్స్ పెరిగి రూపీ వాల్యూ స్టెబిలైజ్ అయితే మనకి ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది. అదర్వైజ్ ఇప్పుడున్న ఇట్లాగే లాక్కుంటూ వెళ్తే ఫిజికల్ డెఫిసిట్ కూడా పెరిగిపోయి ఇంకా ఇబ్బందులు, కాస్ట్ ఆఫ్ మనీ పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రభుత్వానికి ఇంకా కష్టాలు మొదలు. అంటే ఈ సైకిల్ని ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ చేయడానికి యుద్ధం ఆగిపోయి మళ్ళీ రికవర్ కావడానికి ఒక 6 నెలలు పడుతుంది. కాబట్టి అందుకే ప్రభుత్వం ఏంటంటే మోడీ గారు తన వైపు నుంచి ఒక 1 year అట్లీస్ట్ కొంచెం ఒక 10-20% మనుషులు విన్నా, ఇది పాటించిన
కొంచెం ప్రెషర్ అనేది తగ్గుతుంది. మన ల్యాండింగ్ అనేది అంత హార్డ్ ల్యాండింగ్ కాకుండా కొంచెం తగ్గడం వల్ల ఈ ఇబ్బంది వచ్చినా కొంచెం సాఫ్ట్ గా దెబ్బ తగులుతుందన్నమాట. ఓకే. సో అందుకోసమే ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇదొకటి. దీంతో పాటు ఇంకొకటి విదేశీ పర్యటనలు. ఇవి కూడా ఏం చెప్పారు మోడీ, వెకేషన్లు కొంచెం తగ్గించుకోండి. రీజన్ ఎందుకు అంటే మనం 2026లో ఇప్పుడు నియర్లీ మనం $25 బిలియన్ ఫారిన్ అవుట్ బౌండ్ ట్రావెల్ కి మనం ఖర్చు పెట్టబోతున్నాం ఇండియా. Yes. దగ్గర 2.5 బిలియన్ డాలర్లు ఎవ్రీ మంత్ మనము వేరే కంట్రీస్ లో డబ్బులు స్పెండ్ చేస్తా ఉన్నాము. వాటిని కూడా అంటే ఏమంటారు, కొంచెం అయినా సరే ఇది పెద్ద చిన్నది అనిపిస్తుందేమో, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బికమ్ బిగ్గర్. కొంచెం కొంచెం తగ్గిస్తే, అందుకే కొన్ని ఈ మెజర్స్ నిజంగానే ఫారిన్ ట్రిపుల్ తగ్గితే ఫారిన్ ఎయిర్లైన్స్, మన ఇండియన్ ఎయిర్లైన్స్ స్టాక్స్ తగ్గొచ్చు, కొన్నిటికి ఇబ్బంది కావచ్చు, కొన్ని హోటల్ స్టాక్స్ దెబ్బతినొచ్చు. బట్ డొమెస్టిక్ ది మాత్రం డిస్కరేజ్ చేయలేదు. డొమెస్టిక్ ది చేసుకోమన్నారు. ఎందుకంటే మన రూపాయలు మనమే దగ్గర ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఓన్లీ. బట్ ఫారిన్ కరెన్సీస్ మాత్రం తగ్గించి ఫారిన్ వెకేషన్స్ తగ్గవ చేయమన్నారు. మన ఖర్చు తగ్గుతుంది. లాస్ట్ ఇయర్ నియర్లీ $17 బిలియన్ మనం ఫారిన్ వెకేషన్స్ పైన ఖర్చు పెట్టాం. సో అది ఇప్పుడు ఈ సంవత్సరం $25 బిలియన్ అవుతుందని స్పెక్యులేషన్ ఉంది. సో దాన్ని కొంచెమైనా తగ్గించాలని ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇవన్నీ ఎట్ ద ఎండ్ చేసుకుంటూ పోతే ఏంటంటే ఇట్ ఈస్, ఒక్కోసారి మనం చూసాం కోవిడ్ టైంలో అందరం ఆస్టెరిటీ మెజర్ చేశాం కాబట్టి వీఆర్ ద ఫాస్ట్ వన్ టు రికవర్ పోస్ట్ కోవిడ్. వేరే ఏ దేశాలు కూడా టైం పట్టింది రికవరీ కావడానికి, మనకు అంత టైం పట్టల. సో ఇప్పుడు మనం మళ్ళీ అంత ఘోరమైన పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలని మోడీ గారు అన్నారు. బట్ ఇదంతా కూడా మనం మంచి కోసమే చేస్తున్నాము. ఒకసారి యుద్ధం ఆగిపోయి ప్రైజెస్ పెరిగిపోయి కొంచెం మళ్ళీ ఇప్పుడు మనం Q4లో రిజల్ట్స్ చూసాము. కన్సంప్షన్ ఇట్లాగే ఉంటే, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కన్సంప్షన్స్ బాగుంటే మాత్రం, ఇన్ఫ్లేషన్ పెరగకుంటే ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 2 క్వార్టర్స్ ఆర్ 3 క్వార్టర్స్ లో మనం రికవర్ అవుతాం. సో జస్ట్ మన మంచి కోసమే చెప్తున్నారు. సో లెట్స్ హోప్ మనం కూడా పాటిస్తా ఏంటంటే మాత్రం కంపల్సరీ కొంచెం మన దేశానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనేది మాత్రం నిజం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్